దాన్ని కూడా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఇచ్చేశాం. కానీ ఇంకా కూడా సమస్య పరిష్కారం ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే రాయలసీమలో ఉండే అరటికి ధరబడిపోయే పరిస్థితి వచ్చింది. ప్రకాశంలో బండి టొబాకోకి ధర లేని పరిస్థితి వస్తూ ఉంది. ఈ సమస్యని పరిష్కారం చేసుకోవాలి. మీలో కూడా ఒక చైతన్యం ఉండాలి. మంచిని ప్రోత్సహిస్తూ దేశానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సంఘటితంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈ సందర్భంలో ఎల్నినో సమస్య కూడా వచ్చింది. వాతావరణం సమతుల్యంగా లేదు. దానివల్ల వర్షాలు పడడం లేదు. ఇప్పటికే వర్షాలు పడాలి. వర్షాలు పడని పరిస్థితికి వచ్చింది. కృష్ణా నదిలో నీళ్లు రావడం లేదు. తుంగభద్రలో నీళ్లు రావడం లేదు. మన రాష్ట్రమే కాదు, మన దేశంలో ప్రపంచంలో కూడా ఈ సమస్య వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇనమ్మా ఇను అమ్మాయి నా పక్కన మీకు కొత్తగా నేర్చుకున్నారు ఈ డ్రామాలు. ఆ పక్కనుండు. పోలీసులు మీరు ఎవరైనా సరే ఇవ్వాలంటే ఆ పక్కనుండి నేను తీసుకుంటాను, మర్యాదగా మాట్లాడతాను. అంతేగాని మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే మాత్రం మంచిది కాదు. మీ వ్యక్తిగత సమస్యల్ని ఇన్నో ఈ పక్కకు రామ్మా, నువ్వు పక్కకు రా, నువ్వు చెప్పింది వినాలి. సమస్య పక్కకు తీసుకుని తెలిపెట్టి నాకు పరిచయం చేయండి. ఎవరు బై ఫోర్స్ తీసుకుపోవద్దండి. ఎవరైనా సరే ఇక్కడ ఏదైనా కాగితం ఇవ్వాలంటే ప్రత్యేకంగా ఇక్కడ కూర్చొని పెడతా. మీరు రండి. మీరు చెప్పిన సమస్యలు ఇంటా పరిష్కార దిశగా ముందుకు పోతానని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సహకరించాలి. ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు. గట్టిగా చెప్పండి కూడా చెప్పండి, చేయకూడదని. ఎక్కడో ఉంటారు, వేరే నియోజకవర్గంలో కూడా ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మధ్యలో లేచి మీటింగ్ కూడా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే ఈరోజు మీరు చూస్తే అన్ని రిజర్వాయర్లో నీళ్లు తగ్గాయి. అంతేకాకుండా పోయిన సంవత్సరం ఈ సమయంలో 57% రిజర్వాయర్లో నీళ్లుంటే ఇప్పుడు 37% పడిపోయినాయి. ఇంకో పక్క 22% వర్షపాతం తక్కువగా పడే పరిస్థితికి వచ్చింది. దీన్ని కూడా మనం అధిగమించాలి. అందుకే నేను ఒక కార్యక్రమం ఇచ్చాను. ఆ కార్యక్రమం జలధార జలహారతి. నేను మీ జిల్లా కలెక్టర్ని ఇక్కడే మంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ జిల్లాలో కొలిమిగుండ్ల మండలంలో కేవలం 8 రోజుల్లో